విశ్వంలో పాలపుంతను పోలిన అతి పురాతనమైన స్పైరల్ గెలాక్సీని భారత ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా గెలాక్సీని కనుగొన్న శాస్త్రవేత్తలు దానికి హిమాలయ నదైన అలకనంద పేరు పెట్టారు. విశ్వం పుట్టి 13.8 బిలియన్ ఏళ్లవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తుండగా ఈ గెలాక్సీ విశ్వం పుట్టిన తర్వాత కేవలం 150 కోట్ల సంవత్సరాలకు ఏర్పడింది. అంటే అలకనంద గెలాక్సీ వయస్సు 12 బిలియన్ ఏళ్లని పూణేలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్లో పీహెచ్డీ పరిశోధకురాలు రాషిద్ జైన్, మరో ఖగోళ శాస్త్రవేత్త యోగేష్ వాణేకర్ తెలిపారు. అంతరిక్ష అన్వేషణతో పాటు ఖగోళ శాస్త్రంలో భారత్ పురోగతికి అలకనంద గుర్తింపు నిదర్శనంగా నిలిచింది. ఇంత పురాతన గెలాక్సీలు విశ్వంలో అస్తవ్యస్తంగా ఉంటాయి, కానీ అలకనంద మాత్రం స్పైరల్ గెలాక్సీగా రూపుదిద్దుకుంది. ఈ పరిశోధన వివరాలను యూరోపియన్ జర్నల్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్లో ప్రచురించారు. పాలపుంతలో 1/3 పరిణామంలో ఉన్న అలకనందలో కొన్ని మిలియన్ సంవత్సరాల్లోనే 1000 కోట్ల నక్షత్రాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. పాలపుంత కంటే అలకనందలో 20 నుంచి 30 రెట్లు వేగంగా కొత్త నక్షత్రాలు ఏర్పడుతున్నాయి.